హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 236. జీవన్ వెళ్ళి రుద్ర పక్కన కూర్చొని పార్టీ ఎక్కడ బావా మరి అని అడిగాడు. పార్టీ ఇస్తా బా, ఇప్పుడు కాదు, ముందు నీ చెల్లి రికవర్ అవ్వనివ్వు, నా కొడుకు ఇంటికి రానివ్వరా, అప్పుడు నువ్వు అడిగిన దానికి అన్నా ఎక్కువ ఇస్తాను. హాస్పిటల్లో ఏం పార్టీ ఇవ్వాలి అని అడిగాడు రుద్ర. హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉంటుంది, నీకు తెలుసా అన్నాడు జీవన్. ఆ ఆప్షన్ నాకు వద్దురా, ఇప్పుడు నేను దాని పక్క నుండి బయటకి కదిలితే అది హాస్పిటల్ మొత్తం రచ్చ చేస్తుంది. అది ఇంటికి వెళ్ళే వరకు మనం బయటికి వెళ్ళడాలు లేవులే, అది ఇంకా నొప్పి అని ఏడుస్తుంది. వేద కాస్త క్యూర్ అవ్వనివ్వు, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను సరేనా. 9 నెలలుగా ఫ్రీగా రిలాక్స్ అవ్వలేదురా నేను, అలా ఇప్పుడే కూర్చొని రిలాక్స్ అవుతున్నాను, కాస్త నన్ను ఫ్రీగా రిలాక్స్ అవ్వనివ్వరా బాబు అన్నాడు రుద్ర. నిన్ను రిలాక్స్గా ఉండనిస్తే ఇక మన స్టోరీలో విలన్స్ ఎందుకురా, ఆల్రెడీ వర్షిని లేడీ విలన్ అంట కదా అని జీవన్ నవ్వుతూ ఉంటే, నీ మామ ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ గుర్తు చేస్తాం ఏదవా, ఈ విషయం తమ్ముళ్ళ వరకు వెళ్ళనివ్వకు, వాన్నే చంపేసిన వాళ్ళు ఇదో లెక్క వాళ్ళకి అన్నాడు రుద్ర. కానీ మంచి అమ్మాయి అంటరా, ఆవిడకి కాస్త మనం మంచిని బోధన చేస్తే మంచి అమ్మాయిగా మారిపోతుందిరా అన్నాడు జీవన్. అయితే మరి రోజు వెళ్ళి 1 గంట క్లాసులు తీసుకోలేకపోయావా, మంచి చెడు అనే చాప్టర్ అన్నాడు రుద్ర వెటకారంగా. అయ్యా స్వామి, నువ్వింత వెటకారపరుడివి అని తెలిసి కూడా నిన్ను గెలికాను చూడు, నన్ను నేను తన్నుకోవాలి అని అదేదో అన్నావు కదా, ఆ రిలాక్స్ అవ్వు, మూసుకొని ఉంటాము మేము అని పాలు తాగాక కూడా మళ్ళీ బాబు ఏడుపు వినిపించడంతో అందరికన్నా ముందు రుద్రని లోపలికి వెళ్ళేసరికి పాలు తాగాక కూడా వాడు వాళ్ళ అమ్మ పక్కన వేస్తే ఏడుస్తూ ఉన్నాడు. ఎత్తుకుంటేనే వాడు రాగం ఆపుతూ ఉండడంతో ఇక వేదకి కూడా నిద్ర పట్టక పెయిన్కి ఏడుస్తూనే ఉంటుంది తెల్లవార్లు. ఇటు సుధా మీనాక్షి గారు అమ్మాయిలందరూ వేదని చూస్తూ ఉంటే బాబుని రుద్ర, జీవన్, శౌర్య, చరణ్, మనోహర్, భాస్కర్ గారు ఎత్తుకుంటూ ఉంటారు మార్నింగ్ వరకు ఒక్కొక్కరు. మార్నింగ్ 10 వరకు అలా వేదకి కాస్త నొప్పి తగ్గడం, అప్పుడే బాబుకి వాడు కడుపు నిండా పాలు పట్టడంతో అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరూ హాయిగా పడుకున్నారు. అప్పటి వరకు ఇంటి నుండి హాస్పిటల్కి వచ్చిన ఏ ఒక్కరికి కంటి మీద కునుకు లేదు, ఎవరూ నిద్రపోలేదు. ఇక వాళ్ళిద్దరూ పడుకోగానే అందరూ ఫ్రెష్ అవ్వండిరా, మళ్ళీ వాళ్ళిద్దరూ వస్తే బయటికి కూడా వెళ్ళనివ్వరు, తల్లిలాగే ఉన్నాడు ఈ పిల్లోడు కూడా, అసలు ఎలా చేస్తున్నాడో చూడండి, వాడు ఇప్పుడే పుట్టాడు, వాడు పుట్టి 24 గంటలు అవ్వలేదు, వాడిని బెడ్ మీద వేస్తే ఉండడం లేదు అని మీనాక్షి గారు మనవడిని తిడుతూ అందరినీ రెడీ అవ్వమని చెప్తూ ఉంటే, పిల్ల బ్యాచ్ అందరూ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రండిరా, అలాగే బాబుకి వేదకి కావాల్సినవి తీసుకురండి అని చెప్పి రుద్ర, మీనాక్షి, మనోహర్, సుధా, భాస్కర్ గారు మాత్రం హాస్పిటల్లోనే ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా మళ్ళీ వచ్చి వేద రూమ్లో కూర్చుంటారు. హాస్పిటల్ స్టాఫ్ నర్స్ స్పెషల్గా వీళ్ళకి ఫుడ్ అలాగే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అప్పటికే టైం 11 అవుతూ ఉంటుంది. టిఫిన్ తీసుకురమ్మంటారా అని అడిగారు. ముందైతే కాఫీ తీసుకురండి అమ్మ, నైట్ అంతా నిద్ర లేదు కదా, తలనొప్పి ఉంది అని చెప్పడంతో ముందుగా అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చాక రుద్ర కూడా కాఫీ తాగుతాడు. ఇక అందరినీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళమని చెప్పి రుద్ర మాత్రం వేద దగ్గరే కూర్చుంటాడు. అందరూ తినేసి వచ్చాక రుద్రకి చెప్తే, ఇప్పుడు వద్దులే అమ్మ, డైరెక్ట్గా లంచ్ చేస్తాను అని అప్పుడే కదులుతున్న కొడుకుని చూస్తూ ఉన్నాడు రుద్ర. నీ కొడుకుకి నిద్ర సరిపోయిందేమో నాన్న, లేస్తున్నాడు, కాసేపు ఉండనివ్వాలా వాళ్ళ అమ్మ పక్కనే అని బాబుని అందరూ చూస్తూ ఉంటే మెల్లిగా లేచి కళ్ళు తెరుస్తూ మూస్తూ కాళ్ళు చేతులు చిన్న చిన్నగా ఆడిస్తూ
చిన్నగా ఎత్తుకున్న రాగం పెద్దగా మారేసరికి వేద కూడా మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. బావా, చిన్నోడు ఏడుస్తున్నాడు చూడు అంటుంది చిన్నగా ఆమెకి ఇంకా నిద్ర వస్తూ ఉంటే. హా, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు పడుకోవే నిద్రొస్తే అన్నాడు రుద్ర కొడుకుని ఎత్తుకుంటూ. ఇక వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని వేద చక్కగా స్లీప్ వేస్తే గంటసేపు అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, డాడీ దగ్గర ఉండి ఉండి గంట తర్వాత ఆకలి ఎక్కువగా అయ్యి ఏడవడంతో ఇక వేదని లేపక తప్పలేదు వాళ్ళకి. అప్పటికే నర్స్ కూడా రావడంతో వేదకి సెలైన్ చేయించేసి 2 ఇంజెక్షన్స్ కూడా వేసి మేడంకి ఫేస్ వాష్ చేసి పాలు, బ్రెడ్ అలాగే ఇడ్లీ చట్నీ లేకుండా తినిపించండి. బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కదా, పైగా మేడం నైట్ నుండి ఏం తినలేదు. కాస్త మేడంని లేపి ఫ్రెష్ చేయించి బాబుకి పాలు పట్టివ్వండి మేడం అని నర్స్ చెప్పడంతో అలాగే అమ్మా అని ఇక మనవడిని మెల్లిగా సుధాగారు సముదాయిస్తూ ఉంటే మీనాక్షి గారు వేద దగ్గరికి వెళ్ళి, అమ్మా వేద, లేరా, నీ కొడుకుకి ఆకలేస్తుంది, పాలు ఇవ్వాలి కదా తల్లి వాడికి అని అనడంతో కొడుకుకి పాలు అనగానే వెంటనే లేచి ఎలా ఇవ్వాలి అని చూస్తూ ఉంటే, నాన్న రుద్ర, కాస్త వేద అడ్జస్ట్ చేయండి నాన్న అని చెప్పగానే మీనాక్షి గారు కోడల్ని జాగ్రత్తగా పట్టుకుంటే రుద్ర మెల్లిగా వేద బెడ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒంట్లో నరాలు అన్నీ కదిలినట్టుగా అయిపోతుంటాయి. వేద ఆమె కదిలినప్పుడల్లా కళ్ళల్లో నీళ్లను అస్సలు ఆపలేకపోతుంది. చేయితో కడుపు పట్టుకొని నొప్పిగా ఉంది బావా, చాలు అని ఆమె లైట్గా కూర్చునే విధంగా బెడ్ అడ్జస్ట్ చేయడంతో తగ్గిపోతుంది అని రుద్ర ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను గుండెకు హత్తుకోవడంతో మీనాక్షి గారే అక్కడికే వాటర్ తీసుకొచ్చి వేదకి బ్రష్ చేయించి అలాగే ఫేస్ వాష్ కూడా చేయించి కోడలి మొహం నీట్గా టవల్తో తుడిచి తను వేసుకున్న డ్రెస్ కూడా నెమ్మదిగా చేంజ్ చేసి బుడ్డోడిని కూడా వైప్స్తో నీట్గా క్లీన్ చేసి వాడికి కూడా డ్రెస్ చేంజ్ చేసి ముందుగా నీ కొడుక్కి పాలివ్వరా, ఆగట్లేదు నీలాగే అని చెప్పి కొడుకుని వేద ఒడిలో పెట్టడంతో మొదటిసారి కొడుకుని అలా ఎత్తుకోవడంతో వాడిని అపురూపంగా చూస్తూ ఉంటుంది వేద కళ్ళ నిండుగా. అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంకి కడుపులో పడ్డాడు వాడు కడుపులో పడడం ఆలస్యం. ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని మొత్తం తెలుసుకుంటుంది వేద. కొన్ని వేల మందిలో ఒకరికి ఉండే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ మన మేడం గారికి కూడా వచ్చింది. అది ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే నా బిడ్డను నేను కాపాడుకుంటాను అన్న సంకల్పంతో రోజుకి 2 ఇంజెక్షన్స్ టోటల్ మొత్తం కలిపి రోజుకొక 20 టాబ్లెట్స్ అయినా కూడా సైలెంట్గా వేసుకుంది. కొన్ని పౌడర్స్ భరించలేని స్మెల్స్ వచ్చినా కూడా తన బిడ్డ కోసం తాగింది. వాడి కోసం వాడు కడుపులో పడ్డ రోజు నుండి ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంది. వాడు ఎప్పుడు ఆరోగ్యంగా నా చేతిలోకి వస్తాడు అని ఆమె ప్రెగ్నెన్సీ అని తెలిసిన రోజే కొడుకే పుట్టాలి, వాడు కూడా అచ్చం నా బావలాగా ఉండాలి అని ఏ దేవుడిని కోరుకుందో కానీ సేమ్ జూనియర్ రుద్రలాగా దిగేశాడు వాడు కూడా సొట్ట బుగ్గలు వేసుకొని. 9 నెలల ఆమె ఎదురు చూపులు, ఆమె ఆరాటం, ఆమె ప్రాణం, ఆమె ప్రేమ అంతా కలిసి ఇప్పుడు ఆమె చేతుల్లో ఉంది. కొడుకు ఆమె చేతుల్లోకి చేరగానే ఆమె నొప్పి ఎటు ఎగిరిపోయిందో తెలియదు కానీ చక్కగా వాడిని ఆమె ఒంటికి దగ్గరగా పట్టుకొని క్యానులా ఉన్న చేతితోనే వాడి ముక్కు, మూతి, వాడి ఒళ్ళంతా తడుముతూ కన్నీళ్లతోనే నవ్వుతూ ఉంటే ఆమె కొడుకుని చూస్తూ ఉంటే రుద్ర వీడియో తీసే పనిలో పడ్డాడు. నా బంగారం, నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేశానే నేను, వచ్చేసావా నువ్వు మీ మమ్మీ దగ్గరికి అని కొడుకును ముద్దు పెట్టుకొని అలాగే ఉండిపోయింది వాడి టచ్ని ఫీల్ అవుతూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.